కలర్గా వస్తుంది కదా ఫ్లేమ్, ఆ ఫ్లేమ్ రావాలి. ఈ ఫ్లేమ్ వస్తే దీన్ని ఆక్సిడేషన్ ఫ్లేమ్ అంటాం. మన మామూలుగా ఏంటంటే ఏదైనా హీట్ చేయాలంటే ఆక్సిడేషన్ ఫ్లేమ్లో చేస్తే మనకు ఎక్కువ హీట్ లిబరేట్ అవుతుంది. తర్వాత ఈ కార్బన్ పార్టికల్స్ కూడా తగ్గిపోతాయి. టెస్ట్ ట్యూబ్ అయితే సపోజ్ టెస్ట్ ట్యూబ్తో వేడి చేస్తుంటే కింద బ్లాక్ కార్బన్ పార్టికల్స్ అనేటటువంటివి లేకుండా ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో మెగ్నీషియం బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మెగ్నీషియం రిబ్బన్ అంటే ఇది ఇలా ఉంటుంది. ఇది తీసుకొని టంగ్స్ పట్టుకొని టంగ్స్ తో మనం వెయిట్ చేయాలా. టంగ్స్ లేవు కాబట్టి మనం డైరెక్ట్ గా చేత్తోనే పట్టుకునేసాం, ఏం కాదు. సో మెగ్నీషియం ని వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఆక్సిజన్ తో కలిసి మండుతుంది. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిసి డార్జిలింగ్ వైట్ మిరుమిట్లు కలిపేటటువంటి కాంతి వస్తుంది. ఇప్పుడు చూడండి. సో ఇంకా స్పీడ్ గా మనకు ఇక్కడ మండాలంటే రఫ్ పేపర్ తీసుకొని ఆ రఫ్ పేపర్ తో ఈ ఎడ్జ్ అంతా కూడా బాగా కొద్దిగా కుడిస్తే ఏమవుతుంది, పైన ఏదైనా లైట్ గా రస్ట్ ఉంటే ఆ రస్ట్ అంతా కూడా బయట వెళ్ళిపోతుంది. సో అందుకనే మనకు టెక్స్ట్ రఫ్ పేపర్ ఉందా, శాండ్ పేపర్. రఫ్ పేపర్ మీన్స్ శాండ్ పేపర్. చూడండి, ఇప్పుడు మీకు ఫ్లేమ్ లో తేడా వచ్చింది కదా, కింద బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. సో ఈ ఫ్లేమ్ లో త్వరగా మెగ్నీషియం రిబ్బన్ అనేటటువంటిది మండుతుంది. సో ఇంత టైం తీసుకుందంటే రీజన్ ఏమని చెప్పాను నేను, ఆక్సిడైజ్ అయి ఉంటుంది. ఇది కొంచెం ఏదైనా లేయర్ మెగ్నీషియం మీద ఒక లేయర్ ఫామ్ అయ్యి అది త్వరగా మండకుండా ఉండేటట్లుగా చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, స్టార్ట్ అవుతాం చూడండి. ఇది సో వెరీ బ్రైట్. ఎక్కడ చూసారు మీరు ఇది? చుచ్చుబుడ్డి అంటే క్రాకర్స్ లో కూడా మనం అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్ లో మనం దీన్ని చూస్తాం. సో దిస్ ఈజ్ వన్ మెగ్నీషియం బాండ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. వచ్చేటటువంటిది మనకేమొచ్చింది, తెల్లగా ఉండేటటువంటి యాష్ వస్తుంది. ఈ యాష్ని ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఈ యాష్ని మెగ్నీషియం ఆక్సైడ్. ఇంకా అంత పసు వరకు మనం పట్టుకోవాలి. అది ఫస్ట్ కెమికల్ రియాక్షన్. అది దీన్ని కెమికల్ కాంబినేషన్ అని చెప్పేసి అంటారు. కెమికల్ కాంబినేషన్ అంటే ఒక మెగ్నీషియం లోహం అది ఎలా ఉంది, అది పల్చటి రేకులా ఉంది. రిబ్బన్ అంటాం దాన్ని. ఆ రిబ్బన్ ని మనము స్పిరిట్ ల్యాంప్ లో వేడి చేస్తాం. వేడి చేసినటువంటి కొద్దిసేపటికే ఏమైంది, అది బాగా మిరుమిట్లు వెలిగేటటువంటి కాదు, డార్జిలింగ్ ఫ్లేమ్స్ ఉంటుంది. ఆ విధంగా మంచి కాంతితో ప్రకాశవంతంగా మండి బూడిద ఏర్పడింది. మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. బూడిద అంటాము మెగ్నీషియం ఆక్సైడ్. రియాక్షన్ ఏం చెప్పాం మనం, 2Mg plus O2 gives rise to 2MgO. మనం yesterday అది ఎక్స్ప్లెయిన్ చేసాం. 2Mg plus O2 gives rise to 2MgO. నెక్స్ట్ ఇప్పుడు అనదర్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది అయిపోయింది కాబట్టి ఇంకా మనము ఆపేస్తాం. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఏముంది చూడండి. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ ప్రెసిపిటేట్ రియాక్షన్స్ అని చెప్పి కూడా చెప్పాం మనం. సో ఫస్ట్ ఏమేమి తీసుకోవాలంటే మనము ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఏముంది, డబుల్ డిస్ప్లేస్మెంట్. సోడియం సల్ఫేట్. ఇక్కడ ఇది సోడియం సల్ఫేట్. ఇది 3 ml. అంటే 3 ml ఏం తీసుకోమన్నాడు సొల్యూషన్, ఏం తీసుకోమన్నాడు ఇక్కడ స్కాచ్లో అంటే మనం కొంచెం ఒక 1 గ్రాము స్కాచ్లో ఉంది.
ఎస్ 1 గ్రామ్ తీసుకుంటాం, కొంచెం తీసుకోవచ్చు. ఏంది అది? సోడియం సల్ఫేట్. జస్ట్ కొంచెం తీసుకొని దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు వాటర్లో ఏం చేస్తాము, డిజాల్వ్ చేస్తాం. వాటర్ కూడా టేక్ ది వాటర్. సో డిజాల్వ్ ఇన్ ది వాటర్. వస్తున్నాయి అసలు వాటర్? ఏంది వచ్చేది? ఇది సాల్యూట్ కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని సొల్యూషన్ తయారు చేసుకోవాలి. సాల్యూట్ ప్లస్ సాల్వెంట్ గివ్స్ రైస్ టు సొల్యూషన్. సాల్యూట్ ఏంది ఇక్కడ? సోడియం సల్ఫేట్. ఈ సోడియం సల్ఫేట్ అనేటటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. సో హియర్ ద వాటర్ ఇస్ సాల్వెంట్. సో మనం ఇప్పుడు వాటర్ లో పంపిస్తున్నాం దాన్ని. పంపించిన తర్వాత ఏమైంది? ఇది దిస్ విల్ బి డిజాల్వ్. గ్లాస్ రాడ్ ఏమన్నా అక్కడ దీన్ని మనం స్టిల్ చేసుకోవాలి. గ్లాస్ రాడ్, గాజు కడ్డీ ఇక్కడ ఎక్కడ పెట్టినా నేను గాజు కడ్డీ. సో ఆ గాజు కడ్డీ తీసుకొని మనము స్టిర్ చేయాలి, అంటే కలబెట్టాలి. స్పాచులా ఉందా? వెరీ గుడ్. ఇది గ్లాస్ రాడ్. దీంతో ఏం చేయొచ్చు, మనం ఇప్పుడు దీన్ని స్టిర్ చేస్తాం. స్టిర్ చేయడం అంటే కలిగి పెట్టడం అంటారు తెలుగులో. ఇలా స్టిర్ చేస్తే ఏమవుతుందంటే ద సాల్వెంట్ డిజాల్వ్స్ ఇన్ ది సాల్యూట్ డిజాల్వ్స్ ఇన్ ది సాల్వెంట్. సో some more solute is also there. If you pour some water, now it will be dissolved. So this is the preparation of sodium sulfate solution. ఇప్పుడు మనం ఏం చేసాము, సోడియం సల్ఫేట్ సొల్యూషన్ తయారు చేసుకున్నాం. తయారు చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ లో ఏం చేస్తాం, నేను ఒక సైడ్ అలా పెట్టుకున్నాం. ఫస్ట్ అలా పెట్టుకో. నెక్స్ట్ ఏం చేయాలి, బేరియం క్లోరైడ్ తీసుకో. సో సోడియం సల్ఫేట్ అయిపోయింది కాబట్టి బేరియం క్లోరైడ్ తీసుకుంటున్నాం. సో బేరియం క్లోరైడ్ కూడా అది కూడా సాల్యూట్. ఇది కూడా సాల్యూట్ కాబట్టి కొంచెం బేరియం క్లోరైడ్. ఇది కూడా మనకి ఎంత కావాలని ఎక్కువైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకొని దీన్ని కూడా ఏం చేస్తున్నాము, డిజాల్వ్ చేస్తున్నాం. బోత్ సబ్స్టెన్స్ ఆర్ లుక్ లైక్ వైట్, అంతే కదా, సోడియం క్లోరైడ్ కానీ బేరియం సల్ఫేట్. సో దీన్ని కూడా ఏం చేయొచ్చు, మళ్ళీ ఒకసారి స్టిర్ చేస్తాం. స్టిర్ విత్ గ్లాస్ రా. సో ఇప్పుడు ఆ సాల్యూట్ అంతా కూడా ఏమైపోతుంది, అది కరిగిపోతుంది. సో ఒకవేళ కరగలేదు, అప్పుడు ఏం చేస్తాము, యాడ్ సమ్ మోర్ వాటర్. So already a light solute is there. This is also completely dissolved now. So now this one sodium sulfate. First one is sodium sulfate. Second one is barium chloride. So first identify like this. So now you prepare the solutions of the sodium sulfate and barium chloride. Then what will you do? చదువు మా ఏముంది అక్కడ, ఏం చేయాలా? మిక్స్ ద టూ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక టెస్ట్ ట్యూబ్ చేసుకుంటాం. మళ్ళీ టేక్ అనదర్ టెస్ట్ ట్యూబ్, మిక్స్ ద టూ సొల్యూషన్స్. సో ఫస్ట్ వచ్చి దిస్ ఈజ్ సోడియం సల్ఫేట్ 3 ml తీసుకుంటాం కొంచెం, ఓకేనా, 5 ml దాకా. ఇది వచ్చి బేరియం క్లోరైడ్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకేం కావాలా, ప్రిసిపిటేట్ ఫామ్ కావాలి. తెల్లని ఆక్సిడేట్ వచ్చేస్తుంది. వచ్చిందా? సో బిఫోర్ మనకి ఎలా ఉన్నాయి, రెండు కూడా ప్యూర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చిక్కగా ఉండేటటువంటి ఒక సొల్యూషన్. సో దిస్ ఈస్ కాల్డ్ థిక్ సొల్యూషన్. ఇది దిస్ ఈస్ కాల్డ్ ప్రిసిపిటేట్ అంటాం, అవక్షేపం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ ఏమంటాం మనము, ప్రిసిపిటేట్ రియాక్షన్స్ అంటాం. ఈ రియాక్షన్ పేరేంది? సో ప్రిసిపిటేట్ రియాక్షన్ ఈస్ వన్ నేమ్. యాక్చువల్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ రియాక్షన్? double displacement reaction. So there may be many more examples are there. We will take different types of substances and do this experiment. So this is called
precipitate. సో మనము ఇక్కడ 2 రియాక్షన్స్ ని చూసాం. నెక్స్ట్ ఇంకేమైనా ఎగ్జాంపుల్ దాంట్లో మనకు ప్రిసిపిటేట్ రియాక్షన్ లో ఖచ్చితంగా ప్రిసిపిటేట్ అనేటటువంటి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్, ఎందుకంటే మనకు అన్ని సాలిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ సాలిడ్స్ లోంచి మనం ఏం చేస్తున్నాము, సొల్యూషన్ తయారు చేసుకుంటాం. సొల్యూషన్ తయారు చేసుకున్న తర్వాత 2 సొల్యూషన్స్ మిక్స్ చేసిన తర్వాత మనకు ఆ రియాక్షన్ లో ఏం కనిపించింది, దట్ ఈస్ ద అబ్జర్వేషన్. కాబట్టి ఇక్కడ మనము ఈ ఎక్స్పెరిమెంట్ కి ఎలాంటి ఆపరేటర్స్ వాడాము, ఎలాంటి కెమికల్స్ వాడాము, అవన్నీ కూడా మీరు యాక్టివిటీ బుక్ లో రికార్డ్ చేసుకోవాలి. ఈ రోజు మనం చేసినటువంటి యాక్టివిటీ ఎన్ని యాక్టివిటీస్ చేసాము, 2 యాక్టివిటీస్ చేసాం. వన్ ఈస్ కెమికల్ కాంబినేషన్, వెరీ గుడ్. సెకండ్ వన్ ఈస్ double displacement. So tomorrow we will see displacement reaction. It takes some time. This displacement reaction takes some time. And also decomposition reaction. Both are we will do in the next class. So you will write the both activities in your activity notes. Right.